అమ్మా నానా సీతారాం, కోడలికి ఏమైంది? ఒళ్ళంతా తడిచిపోయింది ఏమిటి? కళ్ళు తిరిగి పడిపోయింది నాన్న. ఎలా? ప్రదక్షిణలు చేస్తూ ఓపిక లేక పడిపోయింది నాన్న. ఒరేయ్, ఇదంతా అవసరం అంటారా? ఎందుకు వచ్చిన కష్టాలు రా దానికి? నా మాట విని ఒక 4 నెలల పాటు పుట్టింట్లో వదిలిపెట్టారా? నేను చెప్పేది కూడా అదే. నాన్న మీరు తనని ఒరేయ్, నా ఉద్దేశం అది కాదురా. ఏమే అలా చూస్తూ నిలబడిపోతే క్లాస్ మధ్య తీసుకురావచ్చుగా? వద్దత్తయ్యా, వద్దు, నాకేం వద్దు. ఇంకా 2 రోజులు ఉపవాసం ఉండి స్వామిని కొలుస్తాను. అప్పుడు నాకు శుభం కలుగుతుంది. అమ్మా, చేసిన వ్రతాలు చాలు. బిడ్డలు పుట్టినప్పుడే పుడతారు. నువ్వు అనవసరంగా అవి ఇవి చేసి ప్రాణాల మీద తెచ్చుకోకు. ఏం కాదు మావయ్య. నాన్న గుళ్ళో పూజారి ఒక మంచి మాట చెప్పాడు నాన్న. ఏం చెప్పాడు? మన్మాడ్ దగ్గర కోపార్గం దాటిన తర్వాత షిరిడి అనే ఒక ఊరుందంట. అక్కడ సాయిబాబా అనే ఒక మహాత్ముడు ఉన్నాడంట. ఆయన దర్శనం చేసుకుంటే తప్పక మంచి జరుగుతుందని చెప్పాడు నాన్న. మొన్న సాధువు కూడా లక్ష్మికి ఇదే మాట చెప్పాడు కదా. ఒకవేళ ఆ మహాత్ముడు సాయిబాబానేమో. ఒకసారి అందరం వెళ్ళొద్దాం. అక్కర్లేదు, బాబాల చుట్టూ తిరిగితే పుడతారా పిల్లలు? మొగుడు పిల్లలు బయటకు పోయి మీరు మోసుకొచ్చే వార్తలివా? కడుపు కట్టుకుని కళ్ళు తిరిగేదాకా చెట్టు పుట్ట తిరగడం దేనికి? ఇంటికి వచ్చి మా ప్రాణాలు తీయడానికా? అయినా చూసే జనం ఏమనుకుంటారు? మనవాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం కోడల్ని రాచి రంపాను పెట్టి గుళ్ళ వెంపట గోపురాల వెంపట తిప్పుతోంది అనుకోరు. అయినా మంత్రాలకు చింతకాయలు రాలవు. అమ్మా, నువ్వు ప్రద్దాన్ని అలా చులకనగా తీసి పారేకు. ఇంటి ఇళ్ళాలు ఇలా మంచం మీద పడుంటే కనీసం నీ మనసు కరగలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చెల్లాయి శ్రీమంతానికి ఇంటికి వస్తుందని తెలిసి తనని ఇంట్లోంచి పొమ్మన్నప్పుడే నీ తల్లి హృదయం ఏంటో తెలిసిపోయిందమ్మా. ఏమ్మా, అసలు ఆ రోజు అడగాలనుకున్నాను. చెల్లెలు ఇంటికి వస్తే తనెందుకమ్మా బయటికి వెళ్ళాలి? ఏం పాపం చేస్తుందని? పిల్లల్ని కనకపోవడం అది చేసి కులదైవం మన క్షేమం కోరే మన స్వామీజీని పిలిపిద్దాం. ఆయన ఏం చెప్తారో విందాం. ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇక నా మాట కాదని ఎదురు చెప్తే ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను.
విషయం మన మధ్యనే ఉండాలి, మరో మనిషికి తెలియదు. మొన్న నాన్న పురందరికిచ్చిన సొమ్ము ఎక్కడ పెట్టింది? ఆ రోజే ఇల్లంతా గాలించాను. ఆ సొమ్ము కనిపించలేదే. ఓహో, పురందరి ఆ సొమ్ము ఎక్కడో దాచేసుంది. ఈ రాత్రంతా వెతికి ఎలాగైనా ఆ సొమ్ము కాజేయాలి. కదా నీ 2 రోజుల వరకు లేగవలే బాబోయ్. బంధుత్వ యోగం నా చేత ఈ పని చేయించింది. చెంబు పురయోగం నీ యోగం ఏకయోగం కాబోతుంది. ఓరా ఇక నువ్వు నా సొంతం అయిపోయినట్టే. శంభు 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 శంభు
అమ్మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళక తప్పదంటావా? తప్పదమ్మా. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇల్లు వదలకి తప్పదమ్మా. లేదంటే ఆ పుట్టి పక్షి ఏ క్షణాన ఎలా చంపుతుందో తెలియదు కానీ దాన్ని చూస్తుంటే గుండె ఆగిపోతుందమ్మా. అమ్మా అమ్మా బయటికి పోయి ప్రాణాలు కాపాడుకుందాం. అమ్మా పద. అలాగేనమ్మా. రావట్లేదేంటి? ఎక్కడికత్తయ్యా? అర్ధరాత్రి పూట ఎక్కడికి బయలుదేరారు? ఈ మొహం అంట నీకు నిద్రపట్టి చావదంటే ఇప్పుడే మెలకు వచ్చింది అత్తయ్య. అఘోరించాలే. లేపకెళ్ళే. ఏడ్చుంటుంది. ఏమే బయట గడి పెట్టింది ఎవరే? మనమందరం లోపలున్నాం కదా, కొంపదీసి ఎవరైనా దొంగలొచ్చారేమో. నోర్మీ పాపిస్తుందానా? మేము ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి?